నీకు తెలివి ఉంది, బలం ఉంది. ఆంథ్రాక్స్, ఎయిడ్స్ రెండు ఉన్నాయి నీకు. పన్నాట్లాడతాడా నువ్వు ముక్కు నువ్వు వేసేసుకొని తప్పిడి ముక్క ఆటలు, నువ్వు గజ్జి ఆటలు ఆడద్దు నా దగ్గర. ఏమైనా పరసగా ఆఫ్ ఆఫ్ చేసుకొని ఏమైనా ఇంకా ఏమైనా సగసు ఆఫ్ అంటున్నావు. పెట్టినావా సాగినావు బాధ్యత నీది. తర్వాత పెట్టేది చూసుకునే బాధ్యత నాది పెళ్ళైనాక. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషయాల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్, టాటా. హలో హలో మేడం, ఏం మేడం మీరు కాలేజ్ ఇంతగా లోన్ గురించి సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. కాదు మేడం, ఆ లోన్ ఏమైంది మేడం? మీరు సార్ లోన్ ప్రాసెస్ 98% అయిపోయింది సార్. వీళ్ళు కొత్త ఎంప్లాయర్స్ వచ్చాక చాలా తేడా అయిపోయింది సార్. మ్యాటర్ అంతా చూస్తున్నారు కదా మీరే. అదే చూస్తున్నాలే మేడం. ఈ వీళ్ళ వల్ల నాకు అసలు ఏం పని జరగలేదు సార్ బ్యాంక్ మేనేజర్ మేడం అసలుకు ఏదైనా ఎంప్లాయరా లేకపోతే పెళ్లిళ్ళ బ్రోకరా? ఏమి నాకు సంబంధం చూస్తా అని చెప్పి ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ ఫాదర్ని చేసుకో, అంతకంటే మంచోడు ఎవరు వస్తారు? గంగరాజుని చేసుకోమంటుంది సార్. అదొక పెద్ద అది ఉందా లోపల? అది ఉందా? ఉంది సార్. డోర్లు కట్టన్లు అన్నీ వేసేసుకుంది లోపల. ఆ క్యాబిన్ లో ఏం చేస్తుంది ఏమో సార్. అదొక పెద్ద చిల్లరది బేకార్ ఉండదు. రంగాలు పొందిక ఉండవు అప్పట్లో. మీకు తెలుసు, చెప్పకూడదు మీ దగ్గర ఉందా మీ అది? ఒక్క నిమిషం సార్, డోర్ కొడుతున్నాను. ఒకరైతే కదా దానికి బాగా మొత్తించుకుంటది. ఏ కస్టమర్ పర్సనల్ కదా, క్యాబిన్ లో మాట్లాడదా అంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారా? హలో, ఏ ఎవరు? ఏ బజార్ ముండా, ఏ చిల్లర ముండదనా ఎట్లా కనబడుతుందా పాప? ఏ బ్రోకర్లు మాట్లాడు, చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. ఎక్కడి చిల్లంగా ఊడగతే మళ్ళా బేబర్సలని మళ్ళా ఎట్లా కనబడుతుంది? మాట్లాడతానంటరా వాకిల్ వేసేసుకొని అన్ని కట్టన్లు అడ్డం వేసుకొని. నువ్వు మొత్తించుకో, ఎట్లా మొత్తించుకో. నువ్వు మమతా మేడం ఏం చెప్తావు? నువ్వు మా నాయన చేసుకో, ఆయన చేసుకో. నువ్వు బాగుంటావు, మంచి జెంటిల్మెన్ కదరా. నా బొమ్మలో జెంటిల్మెన్ మీరు. నువ్వు నీ అబ్బా నీ బేవర్స్ ముండా. డాడీ మంచి ఏజ్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాడు కదరా. ఏ సంపుత చిల్లర ముండా, నీకు అనవసరం. వచ్చినావా నీ పని మీరు చూసుకోండి. మీరు చేసేది లంగోటి పని, మళ్ళీ ఈ పని కూడా చెడగొట్టాలనా? ఎట్లా కనబడుతుందా బాబా నీకే? బేవర్స్ మళ్ళా బాబు చాలా పాపం రా. డాడీ అయితే బాగా చూసుకుంటాడు రా. డాడీ అంటే మంచోడు ఎవరు లేరు కదరా. చెప్పు తీసి కొడతామన్నా మంచి నీ అట్లా మీ నాయన చెడ్డోడు లోఫరోడు. పెద్ద అలవాట్లు ఏం అలవాట్లేదే. మళ్ళా చిల్లర బజార్ ముంటే మీరు లారీలు బస్సాలు అమ్ముకునేవాడు మీ అతను. డాడీకి తోటలో కూడా మంచి ఇండ్లు ఉందిరా. మంచి ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి, బ్రోకర్ పనులు ఉన్నాయి. మీకు ఏమన్నా బొంగులో పోచారమంతా. మేము ఏం పనులు చేసినా కూడా లాస్ట్ కి బ్యాంక్ ఇండియాలోనే టాప్ బ్యాంక్, వరల్డ్ లోనే టాప్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాం రా. నువ్వు ఇప్పటికీ బైపాస్ లోనే తిరుగుతున్నావు కదా నాకు వచ్చా. ఏ గొజ్జముండా, గొజ్జ అట్లాడుకోకుండా గొజ్జ అట్లనే అనుకో. నా దగ్గర గొజ్జని అనుకో. ఏ గాడిదిముండా, ఏ బేపర్స్ ఉండా. ఇప్పుడు కూడా నువ్వు ఆ లాకర్లో ఏమి చేస్తున్నావు? ఎవరితో పనుకుంటున్నావు? ఎంతమందితో పనుకుంటున్నావు రోజుకి? అట్లా మాట్లాడే సిగ్గు లేదురా నీకు? నీ సిగ్గులేదరా
బేవర్స్ ముండా నువ్వు చాలా లిమిట్ క్రాస్ చేస్తున్నావు. నీకు మరీ చెప్తున్నాను, చాలా పరిణామాలు ఎదుర్కొంటావు. మాట్లాడతా, నేను ఇట్లే మాట్లాడతా, నిజాలు మాట్లాడతా, పచ్చి ఇట్లా నిజాలు మాట్లాడితే ఎవరైనా నువ్వు ఎంతమంది ముంచినావో తెలుసు, ఎంతమంది పనుకోవడో తెలుసు, కొన్ని చెట్ల పోయినావో తెలుసు, కొన్ని కొట్లాడ నాకు తెలుసు. నువ్వు లారీకి ఎక్కినావు తెలుసు, ఐచర్లు ఎక్కినావు తెలుసు, కొండల వెనకలకు పోయినావు తెలుసు, తోటల్లో ఎక్కి పొలాల్లో ఎక్కి బాయల కాటికి అన్ని తెలుసు. నువ్వు ఏమేం చేసినావురా? ఏ నైటీ తాగేముండా, ఏ లంగాలేని ముండా, కోట ముడ్డికి పోసుకునే ముడ్డిగా ఏ లోపడతానా, నేను చూసినావా, నువ్వు పెట్టినావా, నువ్వు ఏమన్నా తెలుసులేరా. వాడు 90 తాగుతాడు, ఒకడు మిగతా 90 ముడ్డి మీద పోస్తాడు. నీ పండబెట్టి చీల్చి పారేస్తా నీకే. ఏ బజార్లో జీవిస్తున్నారు కదా ఆల్రెడీ పండబెట్టి కొండల కాడ. ఏ కొండల కాడ నువ్వు పోతాను, చెట్ల కింద పోతాను, నీ గురించి డాడీ అంతా చెప్పాడు. కానీ నువ్వు పెద్ద తిరిగిందని, నువ్వు పెద్ద ఒక చోటేనా ఇదంతా ఒకే స్పాటా? ఏ నువ్వు నీ స్పాట్ నువ్వు తిరగవేమో కదా, ఒకే చోట ఆగుతావు, అక్కడికి పిలిపించుకుంటావా? నీ గురించి మొత్తం చెప్పింది, నీకు అవసరం, నీకు ఏలే నీకు వేరే శుద్ధి. ఒక చోటకి అందరినీ పిలిపించుకుంటావా? నువ్వు పిలిపించుకొని మొత్తించుకొని బాగా ప్రాబ్లం కదరా. ఒక పాపకి మంచి సంబంధం చూడడం కూడా తప్ప. బ్రోకర్ దానా, చిల్లర దానా, నువ్వు అందరితో ముత్తించుకునేదనా, నీకేలే, నీకు అవసరం. అందరినీ పిలిపించుకునే నా కొడుకు నీకెందుకురా? నీకెందుకురా ఆ బాబా గురించి? ఆ బాబా మా బ్యాంక్ లో పనిచేస్తుంది. ఆ బాబాకి ఎట్లా జాబ్ ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలో మా బాధ్యత. నువ్వు ఆ 50 రూపాయలకి 70 రూపాయలకి పోయేవాడివి, నువ్వెందుకురా మధ్యలో దొరుకుతున్నావు? ఏ గొజ్జముడా, నీకు అవసరం, ఎలా పడతానా, బెవరదానా, సన్నదానా, నీకేమైనా చుట్టాలా, గిట్టాలు అవుతారా, ఏమవుతారా? నీకేమన్నా చుట్టాలా? నీ ఊరంతా చుట్టాలేలే. ఊరందరి పక్క ఊళ్ళని కూడా పిలుచుకుంటావు కదా, వాళ్ళు కూడా చుట్టాలే నీకు. బైపాస్ లో ప్రతి వాడు బంధువే నీకు. చుట్టూ నీ బతుకు ఏం బతుకురా గొజ్జన, ఇలా అలా కింద పడి చచ్చిపోరా. సన్నదానా లంచ బలం మళ్ళా బేవర్స్ కూర్చుని అనుకో, ఏ పాపడదానా పాపరట్లనుకో, నోట్లో పెట్టి కొట్టేస్తాను నీకే. మళ్ళీ ఎందుకు నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు? క్లాస్ గా మాట్లాడు. బూతున్నా నువ్వు ఎంత రెచ్చి కొడతా, ఆడదన్నాక మొగడు గొజ్జ మొగడు కాలేడు కదా. నువ్వు గొజ్జేదనవే, నువ్వు పెద్ద గాడిదనవే, ఎంతమంది తిరిగిన ఉండవే, నువ్వు నా ఇంటి దాకా ఉండవే, బేవర్సం ఉండవే, బయట ఎంతమంది తిరగలేదు నీకే. పప్పులు తిరగలేదా? మెల్లి మాట్లాడి. నీ పక్కన ఎవరైనా అంటే చాలా చీప్ గాడు వీడు, లేకి గొజ్జాగాడు అనుకుంటారా? ఏ నువ్వు ఫస్ట్ నీకు అనుకుంటారు చూడే, లోపడతానా బేవడతానా పగల కష్టం. దానికి పెళ్లి చేస్తే నీకేమరా ప్రాబ్లము? నువ్వు పెళ్లి చేసినా కూడా పనికిరాను పువ్వు కదా నువ్వు, నీకెందుకురా ప్రాబ్లము? ఏ గొజ్జదనా, నువ్వు గొజ్జాట్లాడతావు, నువ్వు ఎక్కువ అయితేనే ఈ మాటలు. నీ మొగన లేదా, నువ్వు ఒకసారి వచ్చావా ఏమన్నా? వచ్చేదిలే, ఊరంతా ఆల్రెడీ వచ్చింది, మళ్ళా నేనేం రావాలా? పనుకున్నావా చెప్పు. ఎందుకు అరుస్తున్నావురా? మెల్లి మాట్లాడరా, బ్యాంక్ లో ఉన్నాను. సిగ్గులేదని అట్లా మాట్లాడుతావు. ఆడతానవే నువ్వు ఆడతానవైతే ఫస్ట్ ఇడిసింది బజార్ ఉండవే. నేనంటూ ఆడదాన్ని, మరి నువ్వేమరా మొగ కాదు ఆడ కాదు? ఏ గొచ్చేదనా, నువ్వు గొచ్చేది నీ అబ్బా, నీకు ఇప్పుడు చుక్కలు కనబడతాయి, మళ్ళీ ఏమనుకుంటున్నావు మళ్ళా? నేనేదో డాడీ సంబంధం చెప్పి తర్వాత నీకిచ్చి చేద్దామని అనుకున్నాను. నువ్వు ఇంత బ్యాడ్ గా మాట్లాడుతా అంటే వద్దులే. ఎట్లా అనుకున్నాను, ఒక సంబంధం క్యాన్సిల్ అవుతుంది లేటు డాడీది, నెక్స్ట్ ఆప్షన్ నీకు పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు చాలా బ్యాడ్ గా నన్ను ఎడుతున్నావు. సారీ నేనమ్మా అంత అనుకోలేదు నేను. నువ్వు మంచిదానివే, నీకు నాకు తెలుసు. నీ మనసు చాలా సున్నితమైంది మనిషి, నీకు అనుకోలే పాప. మరి ఎందుకు అట్లా మాట్లాడినావు నువ్వు? లేదు సారీ వయసు అట్లా నువ్వు లేదు బుజ్జి బంగారం, సారీ. ఒప్పుకుంటాడు లేదని నాకు డౌట్ గా ఉంది. మా సార్ ఉన్నాడు కదా, సార్ ఎవడు వాడు? పెద్ద సారు. పెద్ద సారా? అదే మాకు జాబులు ఇప్పించినాడు కదా సారు. ఓ అతనా? అదే ఆయన ఒప్పుకుంటాడో లేదురా? అతనికైతే మామూలుగా మనకు పెద్ద వార్నింగ్ వేస్తా, మళ్ళా ఏమవుతారు అతను ఏమన్నా అతను ఏమో మళ్ళా
ఒప్పుకుంటాడు లేదురా నిన్ను? అంత సీన్ ఒప్పుకునే కదా, అతను ఎవరి మధ్యలో మనకి? ఆ నువ్వు నాకు సాయం చేయి, అట్లా చుక్కలు చూపిస్తాను మళ్ళీ మామూలుగా నాకు మళ్ళా. సైడ్ అయితే నీకు ఎప్పుడు హెల్ప్ ఉంటుందిరా. థ్యాంక్ యూ బుజ్జి బంగారు. అతను ఒప్పించుకో, ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడరా. మాట్లాడుతుంది మాట్లాడేమంటే అతను ఊర్లో ఎట్లా ఏమైతే అతనికి అసలు సంబంధం లేదు. ఏమో అడ్రస్ నరికేస్తా, పౌలు పెట్టేస్తాం మళ్ళా. మా అందరు ఉద్యోగాలు పోతాయిరా, మెయిన్ మమతా ఉద్యోగం కూడా పోతుందిరా అట్లా మాట్లాడితే అతనితో. లేదు వయసు ఖచ్చితంగా నేను చేసుకుంటాను, నువ్వు హెల్ప్ చెయ్యి. సరే మరి వేరే కస్టమర్ వచ్చినాడు, లోన్ గురించి మళ్ళా మాట్లాడతాను. క్యాబిన్ కి సార్ లాక్ వేసుకుంటున్నాను. ఏ వయసు ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. క్యాబిన్ లో లాక్ వేసుకుంటా అంటే కూడా సపోర్ట్ చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ రా. ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ మమతాను కూడా పిలుచుకుంటాను క్యాబిన్ లేకే. అదే వద్దాను చూడరా వయసు. సరేలేరా, ఏడ్చొద్దు. బాయ్. బాయ్ రా, బాయ్. ఉన్నాడా ఆవిడ? రే శివ, రా. ఏంటి నువ్వు ఆలోచిస్తే ఏంది చచ్చిపోతున్నావా? నువ్వు ఆలోచిస్తే ఏంది చచ్చిపోతున్నావా? సూసైడ్ పెళ్లి చేసుకుంటాడు మరి నువ్వు. సూసైడ్ కదా? సూసైడ్ ఎట్లా చేసుకుంటానా? సూసైడ్ మొక్కుతారు కదా అని. నాకు హెల్ప్ చేయను కొద్దిగా. ఎంతకాల 50 100? నీ అవలా చేస్తున్నా నువ్వు. నీ చెప్తాను ఏం మాట్లాడదానా? ఏం కాల? నేను శుభం చేసుకుంటున్నా. ఏంది నా సందర్భం? శుభం అంటావు, ఏంది శోభనం అంటావు, ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? అంటే టెన్షన్లో అర్థమైనా? శుభం అంటావు, ఏంది శోభనం అంటావు, ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? అంటే టెన్షన్లో అర్థమైనా? టెన్షన్ ఏముందిరప్ప, చెప్పి ఏమి? నువ్వు కొద్దిగా నాకు సపోర్ట్ ఉంటే. సపోర్ట్ ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు ఉండదు కాదు ఇది. దీంట్లో ఇది ఏందో చెప్పు, ఇది చెప్తే సపోర్ట్ ఉంటాను చెప్తాను. పుట్టింగ్ అంటే కదా నువ్వు. ఎవరు అనుకునే వాళ్ళు అనుకుంటారులే కానీ చెప్పు. ఏం ఇప్పుడు నీతో మొదలైనట్టు నీతో ఉన్నట్టు ఏంది ఎట్లా కనబడతావు నీకే? ఇప్పుడు ఏం మ్యాటర్ చెప్పు. ఏం చెప్తాను అందరికి? ఏం చెప్పినావు ఎవరికి? ఆడా యాడా నువ్వు నీకు నంగ మ్యాటర్లే కాదు వస్తానా. మమతా మేడం నేను చేసుకుంటున్నా, నువ్వు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసే అయిపోయి. ఈ బ్యాంక్ మేనేజర్ ఒప్పుకుందే నీకు బ్యాంక్ మేనేజర్ ఎవరు ఇంకా ఆ పాప అయిపోయి. ఈ బ్యాంక్ మేనేజర్ ఒప్పుకుందే నీకు బ్యాంక్ మేనేజర్ ఎవరు ఇంకా ఆ పాప బ్యాంక్ మేనేజర్ ఒప్పుకుందే అయిపోయింది. ఆ పాప కూడా మనం అకౌంట్ సెక్షన్ సార్ ఒప్పుకున్నాడా? మధ్యలో ఒప్పుకున్నాడా? ఎవరు అతను ఒప్పుకున్నాడా? ఏంటి సంబంధమా? తండ్రా బిడ్డ మామ కూతురా ఏమే? మళ్ళీ నేనెవరు, నన్ను ఎందుకు ఒప్పుకోమన్నాడు? నువ్వు ఒప్పుకోమని అడుగుతారా? అందరి బాధ్యత ఉంటుంది, వాళ్ళంతా ఎంప్లాయీస్. ఆయన ఒప్పుకున్నాడా? ఏంటి కప్పుకోవాలా? అడిగినా మేమన్నా సంబంధమానో చూడు మళ్ళా. నేను అడిగిన దానికి చెప్పు, ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? పక్కన లాడ్జ్ చెప్పు, ఒప్పుకున్నాడా? పక్కన లాడ్జ్ చెప్పు, ఒప్పుకున్నాడా? 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 జ్యూస్ షాప్ అయిపో ఒప్పుకున్నాడా? ఏ దెబ్బలు నేను అడిగినా చెప్పు. జ్యూస్ షాప్ ఒప్పుకున్నాడా? నాకు ఇదే నువ్వు మెయిన్ మ్యాటర్ అడిగితే చెప్పు. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. కసు నూకాయమో ఒప్పుకుందే? కసు నూకాయమో ఒప్పుకుందే? 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 నువ్వు మళ్ళా ఒప్పుకుందే? ఒప్పుకుందే. వీళ్ళందరూ ఒప్పుకున్నారా? వీళ్ళందరూ ఒప్పుకున్నారా? వాళ్ళ మధ్యలో ఎవరు లాగుతాను? ఒక నిమిషం, వీళ్ళందరూ ఒప్పుకున్నారా? వాళ్ళు చెప్పడానికి అవసరం లేదని నేను అడిగిందని చెప్పు. వాళ్ళంతా ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? నాకు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు కదా. అంటే ఓ బ్యాంక్ లో పనిచేసే బ్యాంక్ మేనేజరు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ సారు, లార్జోడు, కూల్ డ్రింక్ షాప్ వాడు, ఈ పని చేసే లోపలికి వచ్చి క్లీన్ చేసేమో వీళ్ళందరూ ఒప్పుకున్నప్పుడు నేను ఒప్పుకున్నా అంటే వాళ్ళతో పాటు ఈక్వల్ అయిపోనా? వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరు అంటే నేను ఒప్పుకున్నా జరగల. వాళ్ళంతా ఒప్పుకున్నాక నేను ఒప్పుకుంటే అది ఎట్లా జరుగుతుంది? వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరు అంటే నేను ఒప్పుకున్నా జరగల. వాళ్ళంతా ఒప్పుకున్నాక నేను ఒప్పుకుంటే అది ఎట్లా జరుగుతుంది?
నువ్వు ఏంటి కప్పుకోను అందరూ ఒక వైపు నేను ఒక వైపు అర్థమైందా టక్కర్ దొంగ టైప్ మహేష్ బాబు ఏమన్నా ఫీలింగ్ అవుతారు మహేష్ నిమేష్ రెండు ఇష్యేగా లాస్ట్ లో వచ్చేది మహేష్ నిమేష్ రెండు ఇష్యేగా లాస్ట్ లో వచ్చేది ఇసులు పెడతా మళ్ళా నేను ఒప్పుకోను నువ్వు ఏడు కప్పుకోను అసలు ఆయన ఎట్లా ఒప్పుకుంటా కసు లాడ్జోడు ఎట్లా ఒప్పుకు వాడి కూడా ఒప్పుకునే అంటే ఇంతమంది మమతా మేడం గురించి డెసిషన్ తీసుకునే వాళ్ళంతా ఎవరు గొట్టంగాళ్ళు నువ్వు అనలే నువ్వు ఒప్పుకున్నారన్నావు లాడ్జోడు కూడా తీసుకునే డెసిషన్ ఆ మమతా మేడం మీద కసు నువ్వుకే వచ్చి ఆయన ఎట్లా తీసుకుంటుంది డెసిషన్ ఇంటి పాప అవుతుంది ఎవరు ఒప్పుకోరు మళ్ళా ఇంటి పాప అవుతుంది యా ఇండ్లని చూస్తారు కదా తెలుసులే నువ్వు గానాలు చేస్తున్నాను చాలా ఎక్కువ అయిపోతున్నాను నువ్వే ఓవర్ ఎక్కువ అవుతుంది దీనికి యాక్టింగ్ నీకు నచ్చలేదు ఎవరు నువ్వు ఆ పాపకి ఎవరు గారగొట్టే ఒప్పుకున్నారు మళ్ళీ ఎవరు గారగొట్టే ఒప్పుకున్నారు నేను అయితా కాబట్టి ఒప్పుకోవడం లేదు ఏ ముక్కు పగలగొట్టి మూతి పగిలిపోతుంది నీకు నేను అయితా కాబట్టి ఒప్పుకోవడం లేదు ఏ ముక్కు పగలగొట్టి మూతి పగిలిపోతుంది నీకు ఏ అర్హత ఉంది నీకు ఆ బాబా జాబ్ చేస్తాను బ్యాంక్ లో జాబ్ చేస్తాను ఆ బాబుకు శాలరీ తీసుకుంటుంది ఆ బాబా కష్టపడి చదివింది ఆ బాబాకు అన్ని ఉన్నాయి నీకేముంది అది చెప్పు నాకేముంది చెప్పు చదివించలేదు నేను ఆ బాబుని ఆ బాబు మేనత్ కూతురు చదివించిన నువ్వే పెంచింది నువ్వే వాళ్ళ దగ్గర నుండి పెళ్లి చేయాల్సింది కూడా నువ్వు చేసుకోవు నువ్వే చదివించి నువ్వే పెంచి నువ్వే చేసి నువ్వు ఏదైనా మేక లేదా గొర్రె నువ్వే చదివించి నువ్వే పెంచి నువ్వే చేసి నువ్వు ఏదైనా మేక లేదా గొర్రె ఇంటి తెచ్చుకొని బలిచ్చేకి నువ్వు బలిచ్చే అవు నువ్వే చదివించినావు నువ్వే పెంచినావు అని నువ్వే చూసుకున్నావు బాగోగులు పెళ్లి చేసా నేను కార్యక్రమం పెళ్లి చేసేది కూడా నువ్వే చేయాలా ఓ మంచి వ్యక్తిని చూడు నీ కంటికి ఎదురుగా ఓ మంచి వ్యక్తి కనపడొచ్చు చైర్లో కాలు మీద వేసుకొని కూర్చోండొచ్చు నాకు తెలుసు నీ బుద్ధి నేనేం చేశాను నీకే అని తెలుసున్నావా నీకేడయ్యి నా పాపని ఏం ఎట్లా చేస్తావు చూసా నువ్వు ఏడ నుంచి ఎక్కడికి వచ్చినావు నువ్వు చేసుకుంటా అనే పొజిషన్ నుంచి నేను నీకు ఈయనని వచ్చినావు అంటే నీలో పెద్దరికంగా ఉంది ఓ బాబాయ్యో లేకపోతే ఎవరైనా ఒక పెదనానో చేసుకుంటా అనే పొజిషన్ నుంచి నేను నీకు ఈయనని వచ్చినావు అంటే నీలో పెద్దరికంగా ఉంది ఓ బాబాయ్యో లేకపోతే ఎవరైనా ఒక పెదనానో లేకపోతే ఒక తాతో అట్లా ఆ టైప్ ఫీలింగ్స్ నీలో ఉన్నాయి ఆ బాబు పట్ల నువ్వు రాంగ్గా వెళ్ళిపోతున్నావు మైండ్ అంతా తెలుసా నాకు ఈయన అన్నావు సరే దాని గురించి ఆలోచిద్దాము నీదైతే పక్కన పెట్టేసినట్లే కదా అదే నాకు ఈయన అంటే ఎవరికైనా ఇయ్యాలని ఉద్దేశం ఉందనే నా పిల్లది పసిపిల్లని నువ్వు వేరే రకంగా నీ అంతా నువ్వు కసిపిల్ల వేయాలని చూస్తుంటే తప్పది నా పాత పట్టి అర్థమైందా ఏ పట్టి నా పాత పట్టి నువ్వు నీకు అర్థం కాదు మళ్ళా ఏమే పాపడి పిల్ల ఏం కాదు నా పాత పట్టి అర్థమైందా ఏ పట్టి నా పాట పట్టి నువ్వు నీకు అర్థం కాదు పాపడి పిల్ల ఏం కాదు నువ్వు నీకు కాదు నీకు నువ్వు పన్నాట్లాడతాడా నువ్వు ముక్కు వేసేసుకొని తప్పిడి ముక్కు ఆటలు గజ్జి ఆటలు ఆడుతున్న దగ్గర ఆ బాబా హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది ఆ బాబా జాబ్ చేసుకొని ఆ బాబా తగ్గట్టు ఎవరినైనా చూసి చేసే నేను ప్రయత్నిస్తా నీలాంటి తగలబెట్టాలని చూడు ఆ బాబా జీతం అంతా కట్ చేస్తాను చేసుకోలేదు పక్కన ఎవడో బ్యాంక్ పక్కన లాడ్జోడు దూరొచ్చు బ్యాంక్ లో పని చేసేమో దూరొచ్చు బ్యాంక్ మేనేజర్ దూరొచ్చు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇంతమంది మీ మ్యాటర్లు దూరొచ్చు కానీ నేను దూరేకి తప్ప అవుతుంది అసలు నీకు ఏం సంబంధం పెట్టినావా సాగినావా పాప మేనత్త కూతురా పెట్టినావా సాగినావా బాధ్యత నీది తర్వాత పెట్టేది చూసుకునే బాధ్యత నాది పెళ్ళైనాక పెట్టినావా సాగినావా బాధ్యత నీది తర్వాత పెట్టేది చూసుకునే బాధ్యత నాది పెళ్ళైనాక ఎట్లా చూసుకుంటావు నువ్వు ఎట్లా చూసుకున్నావు మళ్ళా చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎట్లా చూసుకున్నావు మళ్ళా నీకు అంతా అవుతున్నా నువ్వు మీ అత్త కూతురని చూసుకున్నావు కదా మళ్ళా కరెక్టా కరెక్టే ఇప్పుడు నువ్వు మీ అత్త కూతురని నువ్వు చూసుకున్నావు చదివిచ్చినావు జాబ్ తెప్పించినావు అంతా నువ్వు చూసుకున్నావు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నాకు కూడా అత్తే అవుతుంది అప్పుడు అత్త కూతురు అవుతుంది సగం జీవితం నువ్వు చూసుకున్నావు చదివించడము ఆ బాబుని బాగోగులని చూసుకున్నావు నెక్స్ట్ నాకు కూడా అత్త అవుతుంది నా అత్త కూతురు అని చెప్పి నేను ఎట్లా చేయాలో జీవితం నెక్స్ట్ హాఫ్ నేను చూసుకుంటా అంటే ఏమైనా పరసగా ఆఫ్ ఆఫ్ చేసుకొని ఏమైనా పరింకా ఏమైనా సగసు ఆఫ్ ఆఫ్ అంటాను ఏమైనా పరసగా ఆఫ్ ఆఫ్ చేసుకొని ఏమైనా పరింకా ఏమైనా సగసు ఆఫ్ ఆఫ్ అంటాను మనిషి పిల్ల ఏమే మనిషికి దీనికి నేను ఒప్పుకోని చేసుకోరాడా బాలే నీ అప్రోచ్ బాలే ఏంటి బాగలే
ఏం బాగలేకపోతే నేను చెడగొడతా కదా, నువ్వు ఎట్లా చెడగొడతావా? బ్యాంక్ మేనేజర్ తీసేస్తా, అకౌంట్స్ డిపార్ట్మెంట్ తీసేస్తా, పనికి వచ్చే వాళ్ళని తీసేస్తా, లాడ్జ్ లో తప్పు జరుగుతాయి, లాడ్జ్ కూడా మూపించేస్తా. మమతా మేడం జీవితం నాశనం చేయాలని వచ్చిన ఎవరినైనా సరే భూస్థాపితం చేస్తా. నీ మీద నీకు కొద్దిగా ఎథిక్స్ మెటిక్స్ ఇవన్నీ లేవు నీకు. ఆంథ్రాక్స్ ఉంది, ఆంథ్రాక్స్ కూడా ఉండవు నీకు. ఈ మాట నీకుంది ఆంథ్రాక్స్? నాకు ఆంథ్రాక్స్ నీకు ఉండాలి ఆంథ్రాక్స్, ఎయిడ్స్ నీకే ఉంటాయిలే కానీ. ఏం ఎయిడ్స్? ఆంథ్రాక్స్ ఉంది, ఆంథ్రాక్స్ కూడా ఉండవు నీకు. ఈ మాట నీకుంది ఆంథ్రాక్స్? నాకు ఆంథ్రాక్స్ నీకు ఉండాలి ఆంథ్రాక్స్, ఎయిడ్స్ నీకే ఉంటాయిలే కానీ. ఏం ఎయిడ్స్ మధ్యలో ఏంటికి వస్తున్నది? ఆంథ్రాక్స్ అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? నాకు తెలుసులే ఏంది ఆంథ్రాక్స్ అంటే. ఆంథ్రాక్స్ అంటే మళ్ళీ తెలివైన వాడానే. ఎయిడ్స్ అంటే కూడా ఏందనుకుంటుంది, చాలా బలమైన వాడని. నీకు తెలివి ఉంది, బలం ఉంది. ఆంథ్రాక్స్ ఎయిడ్స్ రెండు ఉన్నాయి నీకు. ఎయిడ్స్ అంటే మళ్ళా నాకు అది ఒక పెద్ద గొప్ప వ్యాధి అది. గొప్ప వ్యాధి మళ్ళా నువ్వు నాకు వద్దు ఇవన్నీ. కోర్టు పోయి చాలా ప్రమాదాలు ఎక్కువైతాయి నీకు. చాలా మళ్ళా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మళ్ళా కఠినమైన అంటే ఎట్లా? కఠినమైన వల్ల చంపేసేది, గుడ్లు పీకేది, పండ్లు పీకేది. ఓయమ్మ అట్లాంటివి నాకు గాలన్నాను ఎప్పటి నుంచో. నీ వల్ల మన నెరవేరు. నీకు భయం కదా? నీకు ఎట్లా? ఎందుకు భయం? ఎందుకు గుడ్లు పీకేది? ఇప్పుడు నీ మీద కేసు కానీ కోర్టులో ఏమైనా ఇకపోతేనమ్మా మనసు దుమ్మిపోతాను. భయం కదా? నీకు ఎట్లా? ఎందుకు భయం? ఎందుకు గుడ్లు పీకేది? ఇప్పుడు నీ మీద కేసు కానీ కోర్టులో ఏమైనా ఇకపోతేనమ్మా మనసు దుమ్మిపోతాను. వేసుకో. బ్యాంక్ వాళ్ళందరినీ అగెనెస్ట్ గా కేసు మీద నిలబెడతా, బ్యాంక్ మేనేజర్ నిలబెడతా కదా కేసులో. అట్లా కూడా అకౌంట్స్ వాళ్ళు అడగ వయసు నా పాపే వయసు కూడా మన పార్టీనే. ఏ పార్టీ అయినా కూడా ఈ పక్క పార్టీ చూడు వయసు మాట ఇప్పుడు బాబా మంచిది కాదంటాడు, ఇప్పుడే ఉన్నట్టు మంచిది. ఆ బాబు ఎప్పుడు మనిషి, ఆ బాబు మనసు సున్నితమైంది, ఆ బాబు క్యారెక్టర్ మంచిది. ఆ బాబు వాళ్ళ ఆ బాబుని చేసుకో. వయసు మాట ఇప్పుడు బాబా మంచిది కాదంటాడు, ఇప్పుడే ఉన్నట్టు మంచిది. ఆ బాబు ఎప్పుడు మనిషి, ఆ బాబు మనసు సున్నితమైంది, ఆ బాబు క్యారెక్టర్ మంచిది. ఆ బాబు వాళ్ళ ఆ బాబుని చేసుకో. వాళ్ళ క్యారెక్టర్ మంచిది, అన్ని మంచిగా అన్నాడు, ఇంకేం అట్లా చేసుకో. నాకొద్దు, నా పై స్థాయి వాళ్ళు వద్దు, కింద స్థాయి వాళ్ళే కాదు. నేను బయటికి పోలా, నాకు మళ్ళీ ఈ పెంట ఒక డెసిషన్ తీసుకో. ఆ బాబుని మంచి పిల్లని చేతిలో పెట్టాలి. పరిణామాలు చాలా ఎదురు కాబట్టి కోర్టు వేసిస్తావా ఇప్పుడు? ఆటోకి వెళ్ళామన్నా కోర్టు వేసిస్తావా ఇప్పుడు? ఆటోకి వెళ్ళామన్నా పారా జిల్లా.